సబ్కా మాలిక్ ఏక్ అన్న సందేశంతో యావత్ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన సాయి భగవాన్ మందిరము మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా షిరిడిలో ఉంది. ఫకీర్ అవతారంలో అనేక మహిమలు ప్రదర్శించిన సాయినాథుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిరిడికి వస్తూ ఉంటారు. సబూరి ఉండాలే అంటాడు బాబా. శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి. సబూరి అంటే ఓర్పు. సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఇచ్చారు సాయినాథుడు. ఎక్కడ జన్మించారు అన్న అంశంపై వేర్వేరు వాదనలున్నాయి. అహ్మద్ నగర్ జిల్లాలోని 19వ శతాబ్దంలో జన్మించినట్లు కొందరు, పర్భానీ జిల్లాలో జన్మించినట్లు మరికొందరు పేర్కొంటారు. అయితే ఈ వాదనలను పక్కన పెడితే హిందూ ముస్లింల మధ్య సఖ్యతకు కృషి చేసిన మహనీయులలో ఆయన అగ్రగణ్యుడు. షిరిడీలోని పాత మసీదు మందిరాన్ని తన నివాసంగా చేసుకొని మత సామరస్యం కోసం శ్రమించారు. ఇప్పుడు ఈ మందిరాన్ని ద్వారకమయ్యగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన ఉన్న గురుస్థానంలో ఆయన కూర్చుని ఉండేవారు. తొలిసారిగా 1854లో బాలసాయిని వీక్షించిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండే సాయిని అనేక ప్రశ్నలు అడిగేవారు. అనంతరం ఆయన కొంతకాలం కనిపించలేదు. షిరిడి గ్రామానికి ఖండోబా మందిరంలో మహల్సాపతి పూజారిగా ఉండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామానికి తిరిగి ప్రవేశించారు. ఆయనను చూసిన మహల్సాపతి అవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. భగవంతునికి ఎలాంటి పేర్లు ఉండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే పలుకుతారు. అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతి చెందారు. సాయి మహిమలను వీక్షించిన అనేక మంది ఆయన శిష్యులుగా మారారు. మహల్సాపతి, శ్యామ, హరిసీతారాం, దామోదర్ తదితరులు ఆయన శిష్యగణంలో ఉండేవారు. స్వామివారి మహిమలు దేశమంతటా వ్యాపించడంతో అనేక మంది భక్తులు షిరిడికి రావడం ప్రారంభించారు. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధి నుంచే భక్తులను అభయమిస్తుంటారు అన్న ఆయన దివ్య వ్యాఖ్యల ఫలితం షిరిడి క్షేత్రం భక్తజన క్షేత్రంగా మారిపోయింది. బాబా భక్తులలో నాగపూర్కు చెందిన గోపాలరావు బూటి ఒకరు. ఆయన కలలో స్వామి కనిపించి తనకు సమాధి మందిరాన్ని నిర్మించమని కోరారు. దీంతో బూటి ఆయనకు మందిరాన్ని నిర్మించారు. అదే మనం నేడు చూస్తున్న సమాధి మందిరం. షిరిడి ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా రోజు వేల మంది భక్తులు సాయి సన్నిధానికి వస్తుంటారు. మందిర ప్రవేశంతోనే స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ దివ్యానుభూతి చెందుతారు. ద్వారకమయ్యతో పాటు చావడి, గురుస్థానం, నందదీప్, లెండి గార్డెన్స్ తదితర ప్రాంతాలు మనం చూడవచ్చు. ఈ ప్రదేశాల్లో సాయి నడియాడిన అంశం మనకు గుర్తుకు వస్తే మనసులో ఆధ్యాత్మిక భావన అలుముకుంటుంది. సాయి సంస్థాన వారు బాబా వస్తువులతో ప్రత్యేకంగా ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. వీటిని కూడా మనం చూడవచ్చు. సంస్థాన వారు అనేక వసతి సముదాయాలు నిర్వహిస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రైవేటు వసతి గృహాలు ఎక్కువగా ఉన్నాయి. భక్తులు వారి ఆర్థిక స్తోమతకు తగినట్టుగా గదులు తీసుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి షిరిడికి రైలు, బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి అజంతా ఎక్స్ప్రెస్, సాయినగర్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అజంతా ఎక్స్ప్రెస్లో వెళ్లేవారు నాగర్సోల్ స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి షిరిడికి అనేక వాహనాలు ఉంటాయి. సాయినగర్ ఎక్స్ప్రెస్లో వెళ్తే నేరుగా షిరిడి చేరుకోవచ్చు. షిరిడి సమీపంలో విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. ఇప్పటికే పలు విమాన కంపెనీలు సర్వీసులను అందిస్తున్నాయి. ఔరంగాబాద్ విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా షిరిడి చేరుకోవచ్చు. థ్యాంక్ యూ.